ఇందాకే తెలంగాణలో ఓజీ సినిమా పైన ఒక ఆటం బాంబు అయితే పడిందనమాట. ఆ ఆటం బాంబు పడిన తర్వాత ఫ్యాన్స్ అందరూ చాలా ప్యానిక్ అయితే అవుతున్నారు. ఇంతగా అదేంటంటే మహేష్ యాదవ్ అనే ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ అయితే వేశాడనమాట. దేని గురించి అంటే జీవో అయితే వచ్చింది కదా, ఓజీ సినిమాకి సంబంధించి ఎక్స్ట్రా షోస్ వేసుకోవచ్చని, అలాగే టికెట్ హైక్స్ అయితే పెంచుకోవచ్చని దాని మీద పిటిషన్ అయితే వేశాడు. హైకోర్టు కూడా స్టే అయితే ఇచ్చిందనమాట. కానీ ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే ఎక్స్ట్రా షోస్, అసలు ఓజీ సినిమాకి ఎక్స్ట్రా సోషల్ ఇవ్వనమాట. ముందు రోజు ప్రీమియర్స్ అయితే వేసుకుంటున్నారు. మీరు చూసుకుంటే 9:30, 10 అనేది అది ఎక్స్ట్రా షో లాగా కౌంట్ అయితే అవదనమాట. 1 AM 5 AM షోలు అయితే ఎలాగో లేవు కాబట్టి ప్రీమియర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగవు. మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. రాత్రి 10 గంటలకి తెలంగాణలో ఎటువంటి బ్రేకు లేకుండా ఓజీ సినిమా ప్రీమియర్స్ అయితే పడతాయి. ఇంకా టికెట్ రేట్స్ అంటారా, ఆల్రెడీ ప్రీమియర్ సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి, డే 1 కూడా సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి. అసలు అది మ్యాటరే కాదనమాట. ఇంకిది పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమాతోనే ప్రీమియర్ సేల్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టాడనమాట. మరి ఓజీ సినిమాతో పెట్టడా ఏంటి? ఓజీ సినిమాతో కేవలం మన ఏపీ తెలంగాణలోనే కాదు, యుఎస్ఏలో కూడా ఆల్ టైమ్ టాప్ 2 లేకపోతే టాప్ 1 అయితే ప్రీమియర్స్ రికార్డ్ అయితే పెట్టబోతుంది ఈ ఓజీ సినిమా. నిజంగా ఇదైతే మామూలు విషయం కాదు. ఎందుకంటే యుఎస్ఏలో మీరు చూసుకుంటే నిన్న కంటెంట్ వెళ్ళిన తర్వాత ఈరోజు మార్నింగ్ కి ఏకంగా $500K to $600K జంప్ అయితే ఉందన్నమాట. షోలు ఎప్పుడు ఓపెన్ అవుతాయా, ఎప్పుడు కొందామా అన్నట్టుగా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. అలా ఓపెన్ అయ్యాయి, అలా లేపేశారనమాట. ఇంకా ఈరోజు షోలు పడే టైంకి 3 million టచ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇంకా ఆల్ టైమ్ టాప్ 1 కూడా అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా 85 కోట్ల గ్రాస్ అయితే క్రాస్ అయిపోయింది అనమాట ప్రీ సేల్స్ లో. నిజంగా ఇదైతే ఓజెస్ గాంబేరా యొక్క ఫైర్ స్టోమ్ అనే చెప్పాలి, మామూలుగా లేదు ఊపు. ఇంకా ఆల్ సెట్ అనమాట. అన్ని చోట్ల ప్రీమియర్స్ పడిపోతే డే 1 సేల్స్ కూడా మామూలుగా లేవు, అదిరిపోయింది. ఎక్కడ చూసుకున్న ఫుల్ పాజిటివిటీ అయితే నాకైతే కనపడుతుంది. ఇంకా మిగిలిందల్లా ఒక్కటే, అదేంటంటే చీకటి పడేలోపు ఫస్ట్ షో పడిపోద్ది, టాక్ కదిరిపోద్ది అనమాట. ఇదైతే పక్కా జరగాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా యుఎస్ ప్రీ సేల్స్ లోనే కాదనమాట, మన ఏపీ తెలంగాణలో కూడా చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ అనమాట ప్రీ సేల్స్ లో. ఇవన్నీ కూడా మనం 26న అయితే మాట్లాడుకుందాం. నిజంగా ఓచకోత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సరైన డైరెక్టర్ పడితే, సరైన సినిమా పడితే ఆ యూఫోరియా ఏ రేంజ్ లో ఉంటుందా అని ఓజీ సినిమా అయితే చూపిస్తుంది అనమాట. నిజంగా ర్యాంపేజ్ బుకింగ్స్ ఇవి. ఇంకా మార్నింగ్ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా, అది పోలీస్ స్టేషన్ లో ఆయన అయితే కూర్చున్నాడు. ఒక్కసారి ఆ పోస్టర్ అయితే గుర్తుపెట్టుకోండి. సినిమా చూసిన తర్వాత మనం అయితే ఆ సీక్వెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదనమాట మ్యాటర్. నేనైతే ఈరోజు రాత్రి ప్రీమియర్కి అయితే వెళ్తున్నారు. మరి మీరు ఏ షోకి వెళ్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.